ఫస్ట్ నుంచి చెప్పు. మేకప్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను హైదరాబాద్లో. నేను పీజీ చేశాను ఎంఏ తెలుగు. 4 years నేను లెక్చరర్గా కూడా పనిచేశాను. కాకపోతే తర్వాత మా బాబు పుట్టడం వల్ల మానేశాను. తర్వాత వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే అప్పటికే జాబ్స్ అన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. మళ్ళీ చేద్దామన్నా కానీ క్వాలిటీస్ అన్నీ ఏమీ లేవు. అందుకని నేను బ్యూటిషియన్ ఎంచుకున్నా. ఇప్పుడు 5 years అవుతుంది చేయబట్టి. మేకప్ వేస్తాను, పాలు కూడా రన్ చేసుకుంటున్నాను సెంటర్గా. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఎక్కడైనా వెళ్ళి చేస్తాను. హైదరాబాద్లో ఎక్కడైనా వెళ్ళి నేను మేకప్ అనేది వేసి ఇస్తాను. పార్లర్లో కూడా వర్క్ చేసుకుంటాను. నా పార్లర్లో చిన్న నాకు బాబు పాప. ఇప్పటిదాకా మాట్లాడినాము తన ఆడపడుచు మా అత్తమ్మ కూతురు. సరే అమ్మా, నీకు బ్రాండ్ ఏర్పాటు చేసుకోదానికి శ్రీ లక్ష్మి బ్యూటీ పార్లర్ బ్రాండ్ ఏర్పాటు చేసుకో, సంస్థని నిర్మించుకోదాన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకో ఇట్లాంటి వాటిల్లో. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ టైం వచ్చాను, మా సీఏ చెప్పారు వెళ్ళు నీకు అవకాశం ఉంటుంది కావచ్చు, ఏమైనా నేర్చుకోవచ్చు అనేసి. అందుకే వచ్చాను. తెలియదు ఫస్ట్ టైం ఇక్కడ ఇంతమందిని చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడైనా వెళ్తే సెమినార్స్కి వెళ్తాను, అంటే బ్యూటీ పార్లర్ కాబట్టి అందరూ బ్యూటిషియన్సే ఎక్కువ ఉంటారు. అక్కడ ఎవరి వాళ్ళది ఉంటారు అక్కడ, కానీ ఇక్కడ లేదు. చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు.